ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఒకవైపు ఉద్యోగ సంఘాలన్నీ మండిపడుతున్నాయి. ఎవరు ఉచిత హామీలు ఇచ్చారు, ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఒకవైపు మండిపడుతున్నాయి. మా వరకు వచ్చినప్పుడే మీకు ఆ స్వీయ నియంత్రణ గుర్తొస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, మాజీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏంటి ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల మీద పడ్డాడు, బాధ్యత లేదా అంటూ ఎట్లా వస్తున్నారు వ్యాఖ్యలు? అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లు అనిపిస్తాను. అంటే అక్కడ ప్రభుత్వం ఒక సమన్వయం అనేది లేక అనేక సమస్యలు, అనేక హామీలు ఏ ఒక హామీ నెరవేర్చకుండా అటు రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చిన హామీ కావచ్చు, ఆడపిల్లకి ఇచ్చిన స్కూటీలు కావచ్చు, కళ్యాణలక్ష్మి, తులం బంగారం కావచ్చు, అడుగడుగున ఏడవైనా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమన్వయం లేదు, అక్కడ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇక ఎప్పుడు ఏదో అసత్యపు ప్రచారాలతో నడుపుకుంటూ వచ్చింది. ఇలా ఉద్యోగులు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చే జీతం, వాళ్ళకు ఇచ్చేటువంటి జమ చేసుకునే డబ్బులు, రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు అడిగితే ఫ్రస్ట్రేషన్లకు అవుతున్నారు. పాత 5 డిఏలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ ఎక్కడ లేవు. వాళ్ళ పైసలు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం డిఏ కానీ ఇక్కడ ఆటోమేటిక్గా దొరుకుతుంది, ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే. అంటే వాళ్ళకి హక్కుల ప్రకారము ఇచ్చేటి దానికి కూడా మేమేం చేయాలి, ఏ స్కీమ్ బంద్ చేయాలి చెప్పు, ఏ స్కీమ్ బంద్ చేస్తే మీకు ఇవ్వగలుగుతాం అంటే ఉద్యోగులు మొత్తం తినేస్తున్నట్లు బెదిరించే ధోరణిలో మాట్లాడడం, మరీ తెలంగాణ పరువు పోయేటట్లు. ఆడ చెప్పులు ఎత్తుకపోయేటలా చూస్తున్నారు, దొంగలా చూస్తున్నారు అని చెప్పడం అనేది కూడా కొంచెం బాధ కలుగుతాం. గత ప్రభుత్వం కనీసం 1వ తారీఖు జీతం ఇవ్వలేదు, నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని చెప్పేసి చాలా గొప్ప చెప్పుకుంటాను. 1వ తారీఖు జీతం ఇస్తే సరిపోద్దా ఉద్యోగులు? ఏ 1వ తారీఖు కాదు, 2వ తారీఖు వస్తుంది, 3వ తారీఖు వస్తుంది. ఏం దాని పెద్ద అది కాదు కదా ఉద్యోగులు అడిగింది. అట్లా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వస్తలేవు ఎందుకు, హోంగార్డులకు వస్తలేవు ఎందుకు? వాళ్ళు కూడా 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా. 1వ తారీఖు ఇచ్చేసినా మేము ఇవ్వమంటే అయిపోతుందా? 1వ తారీఖు ఇవ్వాల్సింది వాళ్ళ రైట్. అది 30 రోజులు పనిచేసిన తర్వాత ఉద్యోగుల జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం కర్తవ్యం. ఏదో కొత్తగా చేసినాము అనేట్లా కాదు కదా. అప్పుడు కొంత ఆలస్యం కావచ్చు, అటు ఇటు అయ్యిండొచ్చు కానీ అత్యధిక జీతభత్యాలు ఇచ్చింది, హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చింది, 73% పిఆర్సీ ఇచ్చింది, 40,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది, అనేక అంశాలు మేము చేసినాం కదా. చేయకుండానే ఇవన్నీ మీరు అన్నీ చేస్తామన్నారు కదా, మరి ఏం చేసింది చెప్పండి. 5 డిఏలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? పిఆర్సీ కమిటీ ఇమ్మీడియట్ 6 నెలల్లో మొత్తం కమిటీ సిఫార్సు అమలు చేస్తామన్నారు. మరి ఎక్కడ ఏమైంది? పెన్షనర్లకు ఇమ్మీడియట్గా టోటల్ బకాయిలు మొత్తం చెల్లిస్తామన్నారు. ఎక్కడ ఏమైంది? ఎక్కడైనా ఏదైనా జరిగిందా? ఒక్క ఆమెనా నెరవేర్చిందా? అంటే మీరేమో ఉద్యోగ సంఘాలకు సంబంధించి చాలా చేసినామని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడున్న ఉద్యోగ సంఘాన్ని నడిపే నాయకులు కనీసం గత ముఖ్యమంత్రి దగ్గరికి పోయే పరిస్థితి లేదు, మేము ఇప్పుడు ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడుతున్నాం, ఆ స్వేచ్ఛ ఉన్నది మాకు అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. ఉద్యోగ సంఘాలదేమో వాళ్ళు మాట్లాడింది, కానీ ఉద్యోగులకు కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రితో మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం. అన్ని సమస్యలు మేము పరిష్కారం చేసినామని మేమేం చెప్తలేము, చాలా చేసినాము. చేయాల్సింది ఉండే ఇంకా కొన్ని. ఎలక్షన్స్ రావడము, కొంతమంది ఆఫీసర్లు కొంత మిస్గైడ్ చేయడము, కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు జరగవచ్చు, దాన్ని కాదనట్లేదు. కానీ హైయెస్ట్ సమస్యలు పరిష్కారం చేసినాం. దాదాపు 1,50,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం, కొత్తగా ప్రభుత్వంలో ఉద్యోగాలు. ఇటువంటి పరిస్థితి హెల్త్ కార్డ్స్ ఇచ్చినాం, జర్నలిస్టుకి హెల్త్ కార్డ్స్ ఇచ్చినాం. అది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఒక కమిటీ చేసినాం, జ్యూషి చేసినాం. కొన్ని కాలేదు కానీ ఎప్పుడు ఇట్లా ఉద్యోగులని మేము మొత్తం మీరే తినేస్తున్నారు, మీ ఇష్టం, ఏ స్కీమ్ రద్దు చేయాలి చెప్పండి, మీకు ఇవ్వలేమని చెప్పి కేసీఆర్ గారు అనలే. ఉద్యమ సమయంలో కూడా మీరు పనిచేస్తారు, తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత సెంట్రల్ స్కేల్స్ ఇద్దామని, వచ్చిన తర్వాత డిస్కస్ చేసి సెంట్రల్ స్కేల్స్ తక్కువనే, దానికి హైయెస్ట్ ఇద్దామని చెప్పి హైయెస్ట్ శాలరీస్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు చేసినాం. కానీ ఇట్లా అవమానపరిచేటట్లు ఉద్యోగ సంఘాలను, ఉద్యోగ నాయకులను, ఉద్యోగులను వీళ్ళే మొత్తం తినేస్తున్నట్లు ఇప్పుడు కూడా చేయలేదు. ఇలా ఉద్యోగులు అనేవాళ్ళు కేవలం ఉద్యోగ సమస్యలు మేము కొట్లాలి, కేవలం మేమేమో ఉద్యోగ సంఘ నాయకులను కాదు, మేము పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా మేము కో చైర్మన్లుగా, కన్వీనర్గా మేము పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అనేక పార్టీలు, టీఆర్ఎస్ పార్టీతో కూడుకొని అనేక పార్టీలతో ఏర్పడినటువంటి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, రాష్ట్రం ఏర్పడడానికి ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్లుగా, కో చైర్మన్లుగా మేము ఉద్యమాలు నడిపిన వాళ్ళం, ప్రజా సంఘాలను ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళం, కుల సంఘాలను పిలుచుకొని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను ఉద్యమాలు మమేకం చేసిన వాళ్ళం, రాష్ట్రం తెచ్చిన వాళ్ళం. మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, ఉద్యోగం చేస్తుండొచ్చు, ఉద్యోగవర్గం నుంచి మేము రావచ్చు, ఉద్యోగులను కూడా దీన్ని ఐక్యం చేసి ఉద్యమాలు నడిపించినటువంటి వాళ్ళం. ఇలా ఉద్యోగులకు ఎవరు లేదన్నట్లు మాట్లాడడం, ఉద్యోగులు అవమాన పరిస్థితి మేము ఊరుకోం.
ప్రజానికానికి అవమానపరిస్తే ఊరుకోము, రైతాంగానికి ఇబ్బంది పెట్టిన ఊరుకోము, మహిళలకు ఇబ్బంది పెట్టిన ఊరుకోము. ఈ ప్రభుత్వం ఎవరిని వేధించినా ఎవరు అవమానపరిచిన ఊరుకోం. తెలంగాణ తెచ్చినలోకి తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొనాలని ఎవరు మాట్లాడినా సహించేది ఉండదు. వాళ్ళు 2% ఉండొచ్చు. 2% ఉద్యోగులే కదా మరి రాష్ట్ర ఖజానాన్ని పెంచింది. 2% ఉద్యోగులే కదా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈ 2% ఉద్యోగులే కదా 24 గంటలు కరెంట్ ఇచ్చింది. హైయెస్ట్ పంటలు పండించింది, దేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతాంగం తీసుకుపోయింది వీళ్ళే కదా. కనుక 2% ఉద్యోగులు అనేటిది చిన్నచూపు చూడడం ఎవరికి తగదు. వీళ్ళు మొత్తం తినేస్తున్నట్లు మాట్లాడడం కూడా తగదు. ఖచ్చితంగా వాళ్ళతో నేరుగా చర్చలు జరపాలి. అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా కొందరు రాజకీయంగా ప్రేరేపిస్తున్నారు కొందరిని. రాష్ట్రంలో అనిశ్చితి చేయడానికి కూడా ఉద్యోగ సంఘాలని వాడుకుంటున్నారు, కొందరు రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. మీరేమైనా రెచ్చగొట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమన్నా? ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పటి వరకు నిన్నటి వరకు మేము ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మాట్లాడి మీరు లొల్లి పెట్టండి, గవర్నమెంట్ని అడగండి, సమ్మె చేయండి అని ఒక్కరితోనే మేము మాట్లాడినా అడగండి. 17 నెలలుగా మేము ఎవరితోనో మాట్లాడినా సమావేశాలకు పోయినా కూడా వీళ్ళపైన ముద్ర వేస్తారు, వీళ్ళకి ఇబ్బంది పెడతారు, సస్పెండ్ చేస్తారు, ఏసీబీ కేసులు పెట్టిస్తారు, కక్ష సాధింపు చర్యలు చేస్తారు, చూస్తున్నాము. కనుక వాళ్ళ దగ్గరకు పోవద్దు, ప్రభుత్వంలో పనిచేయని, మంచిగా ప్రభుత్వానికి సహకరించని, ప్రభుత్వానికి పేరు దేని, ప్రజలకు ఇబ్బంది కలుగుతారని ఇన్వాల్వ్ కాల. ఎప్పుడైతే వీళ్ళ వెనుకల రాజకీయ శక్తులు ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు ఏమో చేస్తుండ్రు అన్నందుకు ఇక మేము పట్టలేక బయటికి రావడం జరిగింది. ఖచ్చితంగా మేము ఉంటాం. ఇప్పుడు ఉద్యోగులకు అండగా ఉంటాం. రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారు, ఆవేదనతో గుండె వెళ్ళి చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ చనిపోతున్నారు, వాళ్ళకు అండగా ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగి వాళ్ళకి అండగా ఉంటాం. మేము ఏం చేయకుండా కాముంటే కూడా అపవాదాలు వేసి ఎవరో చేస్తున్నారంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు అడిగితే, వాళ్ళ డిఏ వాళ్ళు అడిగితే, వాళ్ళు దాచిపెట్టుకునే డబ్బులు డ్రా చేసి మా డబ్బులు మాకు ఏమని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే, హెల్త్ కార్డ్స్ కావాలి హాస్పిటల్లో పట్టించుకుంటలేరని చెప్పి వాళ్ళు అడిగితే దానికి కూడా అపవాదేసి ఎవడు అడగొద్దు మా ఇష్టం వచ్చిన చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అట్లా కాదు. అది ముఖ్యమంత్రి గారు కల్పించుకోవాలి. ఏదో ఆ మంత్రుల కమిటీ వేసిండ్రు, పట్టించుకోలేదు. మంత్రుల తర్వాత నెక్స్ట్ ఎవరు? ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఇలా మంత్రుల కమిటీ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడతారు? మంత్రులు చేయంది ఆఫీసర్లు చేసే కెపాసిటీ ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మంత్రులు సుప్రీం. మంత్రులు చేత కాదు మాకు మేము చేయలేమనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు పోవాలి. కానీ మంత్రులను ఉండంగా, మంత్రుల కమిటీ ఉండంగా వీళ్ళు వేస్తే కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏం చేస్తారు? మంత్రులు చేయలేదు, డిసిషన్ తీసుకునే వాళ్ళు చేయలేదు, మళ్ళీ కింద వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులు, ఏజ్ కావచ్చు, వీళ్ళకన్నా కొద్దిగా పెద్ద ఉద్యోగస్తులు. వీళ్ళకి ఏం పవర్స్ ఉంటాయి? ఇండిపెండెంట్గా ఏమైనా పవర్స్ ఉంటాయా? ఏం చేయగలుగుతారు? ఇంతవరకు వచ్చిన తర్వాత పరిస్థితి అద్భుతంగా ఉండాలంటే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రిగా డైరెక్ట్ పిలుచుకుంటే ఒక రోజులు అయిపోయేది. ఒక రోజులో పరిష్కారం చేసి గవర్నమెంట్ సాఫీగా జరగాలి అని అనుకుంటే, వాళ్ళకు ప్రజలు మంచిగా పని చేయాలనుకుంటే, ఉద్యోగులు పని చేయాలనుకుంటే ఇమ్మీడియట్ పిలుచుకొని మాట్లాడాలి. కమిటీ వేసి కాలయాపన. ఎప్పుడైనా కమిటీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో పరిష్కారం చేస్తానా, నెల రోజుల్లో కొన్ని పరిష్కారం చేస్తానా, వెంటనే కొన్ని పరిష్కారం చేస్తానా. కనుక ఒక కమిటీ వేసి స్టెప్ బై స్టెప్ ఎట్లా అని అప్పుడు కమిటీ వేయాలి. డిసెంబర్లో కమిటీ వేసి రాష్ట్ర వీళ్ళు ప్రభుత్వం చూడండి, మీరు 6 నెలల్లో ఇప్పుడు వన్ వీక్ అవుతుంది కదా. ఒకవేళ నిజంగానే కమిటీ చేసింది అనుకోండి, మంత్రుల కమిటీ కానీ వీళ్ళు గ్రేట్ అన్నట్లు. మంత్రుల కమిటీ వేస్ట్, ఆఫీసర్ల కమిటీ గొప్ప అన్నట్లు. ఇంకా నెక్స్ట్ ఏ కమిటీ వేసినా కూడా మంత్రుల కమిటీ వేయకుండా ఆఫీసర్ల కమిటీ డైరెక్ట్ వేస్తే పరిష్కారం కొందరు. అంటే ఇంకొకటి ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు, కనీసం మంత్రులు మాట్లాడే పరిస్థితి లేదు, ఆఫీసర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు 2-3 గంటలు మమ్మల్ని పేషీల దగ్గర వెయిట్ చేస్తున్నారు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, కొందరు ఆఫీసర్లు ముఖ్యమంత్రి చెప్పినా వినట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఉద్యోగ సంఘ నాయకులే ఆ మాట అన్న తర్వాత మంత్రులు పట్టించుకోవట్లేదు, మరి ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మరి ఎవరు పట్టించుకోవాలా? రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకోవాలి? ముఖ్యమంత్రి పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి, చీఫ్ సెక్రటరీ పట్టించుకోవాలి. వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ మీద ఇంకోరి మీద వేయడం, ఇంకోరి మీద వేయడం, టైంపాస్ చేయడం తప్ప ఏం లేదు. మేము చెప్తా ఉన్నాం, డైరెక్ట్గా చెప్తున్నాను. మీరు ఒకవేళ మంత్రుల కమిటీ వేసింది కదా, వారం రోజుల్లో పరిష్కారం చేయకపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత చెప్పండి. వారం రోజుల్లో పరిష్కారం కాకపోతే నేను డైరెక్ట్ బాధ్యత తీసుకుంటాను. అప్పుడు ఈ అనిశ్చితి అనేది ఉండదు. గవర్నమెంట్ ఈ 2% ఉద్యోగులు రాష్ట్రాన్ని నడిపేది, ఆదాయాన్ని పెంచేది, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేది, ఏదైనా విపత్తు వస్తే దానిలో పనిచేసేది, అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను నడిపించేది వీళ్ళే, ఆదాయాన్ని పెంచేది వీళ్ళే, ప్రభుత్వం నడిపేదే వీళ్ళు. ముఖ్యమంత్రి చెప్తుండగా 18,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి, ఎట్లా పంచాలో మీకేస్తే మీరే పంచుకోండి అని చెప్తున్నారు. మీరు ఇప్పుడేమో కమిటీ వేస్ట్ అంటున్నారు. మరి కమిటీ ఏం తీసుకుంటాయి? అసలు డబ్బు లేనప్పుడు కమిటీ ఉద్యోగుల జీతాలు అడిగే వరకే
మీ ఏ స్కీమ్ రద్దు చేయాలి, మీరే నడుపుకోండి అంటే ఎట్లా? ఇప్పుడు అందాల పోటీలు నడుస్తున్నాయి 250 కోట్లు. ఉమ్, మరి ఏ కమిటీ ఏ స్కీమ్ రద్దు చేసిండ్రు, ఎవరు నడుపుకోవాలి? ఉమ్, ఇంకా అనేక హామీలు ఇస్తారు కదా, అవన్నీ ఏ స్కీమ్ రద్దు చేసి ఇన్ని వేల కోట్లు మేము ఖర్చు పెట్టి చేస్తామంటున్నారు? మూసీ ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకా ఫోర్త్ సిటీ కావచ్చు, అవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఉద్యోగుల జీతాలు అడిగే వరకు ఏం రద్దు చేయాలంటే ఎట్లా? ఇది పద్ధత అంటే ప్రజల ముందర వీళ్ళని దోషులు నిలబెట్టడమే కదా, ఉద్యోగులను దోషులు నిలబెట్టి ఇక వీళ్ళే మొత్తం తినేస్తారని చెప్పడమే కదా. ఎట్లా ఉంటుంది ఉద్యోగస్తుల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నెల నెల జీతాలు ఇవ్వడమే కష్టం అని చెప్పేసి చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎగ్గేసి చెప్పిండు. కింది స్థాయి ఉద్యోగస్తులు, మీరు కూడా ఒక ఉద్యోగ సంఘం మాజీ నేత ఉన్నారు, ఎట్లా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్? ఎట్లా ఉంటుంది? మీకు కూడా ఫోన్స్ వస్తుంటాయి. చూడండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరు చెప్తే వినే స్థాయిలో ఉన్నారు ఉద్యోగులు, తిరగబడతారు. ఉద్యోగులు వాళ్ళ గురించి కాదు, ఇతరుల గురించే 42 రోజులు సమ్మె చేసిన వాళ్ళు, చాలామంది సస్పెండ్ చేసినా భయపడినటువంటి వాళ్ళు, తెలంగాణ గురించి తుపాకీతో కాల్చుకొని చనిపోయినటువంటి కిష్టయ్య గారు చరిత్ర మన కళ్ళ ముందర ఉంది. విన్నారా? ఏదో మేమోలకు టాటాకు చెప్పలే ఇస్మాలకు భయపడం, మమ్మల్ని జైల్లో పెట్టారు. నేను కూడా జైలుకు పోయి వచ్చింది తెలంగాణ ఉద్యమం నుంచి. ఏమైనా మేము ప్రమోషన్ గురించి పోయినామా? ఉద్యోగుల జీతభత్యాల గురించి పోయినా? రాష్ట్రం కావాలని పోయినారు. ఉద్యోగం తీసేస్తారు జైలుకి పోతే అని తెలిసి జైలుకి పోయి వచ్చిన వాళ్ళము. మేనంటే మా వాళ్ళందరూ అందరూ అట్లే ఉంటారు. ఇలా ఏ ఎస్మాలకు పిస్మాలకు భయపెట్టాలి కాదు. ఆ రోజు కూడా సకల జన సమ్మె చేస్తే ఎస్మా పెడతాం, పిస్మా పెడతాం, రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేస్తాం, జైల్లో పెడతాం. దేశద్రోహం కేసు కూడా పెట్టారు మా పైన. దేశద్రోహం కేసు పెట్టినా భయపడలేదు. ఉద్యోగులు ఓడు భయపడు. ఇవన్నీ కూడా హామీలు నెరవేర్చేంత వరకు నిలదీస్తారు, కొట్లాడతారు. ఉద్యోగులందరూ చాలా ఓపిక పడుతున్నారని, ఇంకా ఓపిక నశిస్తే మాత్రం ఉద్యోగుల పవర్ ఏంటో సీఎం త్వరలోనే రుచి చూస్తాడని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిదానికి బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని చెప్పేసి వ్యాఖ్యలు బంద్ చేసి, మీరైతే హామీ ఇచ్చారో ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళు అడిగేటి గొంతమ్మ కోరికలు కాదు, నెలంతా పనిచేసి నెలాఖరికి జీతం అడుగుతున్నారు, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. అవి ఇవ్వడం చేతగాక, లేకపోతే వాళ్ళను ఏదో విలన్ లాగా చిత్రీకరించే ప్రయత్నం ఇప్పటికైనా మానుకొని ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చాడో ఎలక్షన్ల సందర్భంగా చాలా ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చాడు. సీఎం అయిన తర్వాత కూడా చాలా వరకు వాళ్ళకు మాటలు అయితే చెప్పాడు. బట్ ఒక్క మాట కూడా వాళ్ళకి ఇంతవరకు నెరవేర్చలేదు. ఇప్పటికైనా మంత్రుల కమిటీ కానీ లేకపోతే ఆఫీసర్ల కమిటీ అంటూ టైం పాస్ చేయడమే తప్ప ఉద్యోగస్తుల సమస్యలను అయితే ముఖ్యమంత్రి తీర్చాడని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేము ఇప్పటి నుంచి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు చేసే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీగా తమ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.